Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject health and hygiene. ఈ హెల్త్ అండ్ హైజీన్ అనే సబ్జెక్ట్ ఆల్ డిగ్రీ యూనివర్సిటీస్ డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు చాలామంది కమెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలుగులో సింపుల్గా సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా ఎగ్జామ్లో అయితే రాసేయచ్చు. మన హెల్త్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లేదా హైజీన్ హ్యాబిట్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఓన్గా రాసేయచ్చు ఈజీగా ఈ సబ్జెక్ట్. బట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి ఎలాంటి సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే మనకి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయన్నమాట. 3 యూనిట్స్లో కూడా మనకి టాపిక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. నార్మల్గా అయితే నేను స్కిల్ పేపర్లో యూనిట్కి 4 to 5 క్వశ్చన్స్ ఇస్తాను అంతే. బట్ ఈ సబ్జెక్ట్లో మనకి కొన్ని టాపిక్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ ట్రస్ట్ మీ, మీరు ఓన్గా రాయొచ్చు ఎక్స్ప్లెనేషన్ విని, బికాస్ దిస్ ఇస్ వెరీ ఈజీ సబ్జెక్ట్. బట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో పాటు నోట్స్ కూడా పక్కన పెట్టుకుంటే మీరు ఇంకా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోవచ్చు. దట్స్ వై ఐ ప్రిపేర్డ్ సింపుల్ నోట్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్. 3 యూనిట్స్కి సంబంధించిన ఐఎంపీ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్. ప్రతి క్వశ్చన్కి ఇంట్రొడక్షన్, సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ కూడా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ ముందు రోజు చదివినా మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ ద పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు 3 యూనిట్స్ పీడిఎఫ్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. సో మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీ వాట్సాప్కి పీడిఎఫ్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేస్తాయి. అండ్ మీరు పేమెంట్ చేయడానికి ఏం భయం పడాల్సిన అవసరం లేదండి. దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ ఛానల్. 5 years నుంచి రన్ చేస్తున్నాను. ఎవరికి ఏ పీడిఎఫ్ కావాలన్నా పేమెంట్ చేస్తారు. వెంటనే నేను పీడిఎఫ్ వాళ్ళ వాట్సాప్కే సెండ్ చేస్తాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాగా రాసాం మేడం అని కూడా నాకు మెసేజ్ చేస్తారు, కమెంట్ చేస్తారు. సో యూ కెన్ ట్రస్ట్ దిస్ ఛానల్. అండ్ ఈ సబ్జెక్టే కాదండి, మీకు డిగ్రీలో ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఛార్జెస్ డీటెయిల్స్ మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీకు నచ్చితే వాట్సాప్ చేయండి. పేమెంట్ చేశాక పీడిఎఫ్స్ తీసుకోండి. ఎవ్రీ టైమ్ ఐ టెల్ యూ, డోంట్ ఆస్క్ పీడిఎఫ్స్ ఫర్ ఫ్రీ. నేను ఫ్రీగా అయితే పీడిఎఫ్స్ ఇవ్వట్లేదండి. మీకు కావాలంటే మనీ పే చేసి పీడిఎఫ్స్ తీసుకోండి. ఫ్రీగా ఇవ్వమని నాకు మెసేజ్ చేయొద్దు. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ లేదా పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదండి. మీరు టాపర్ అయినా, మీరు క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసేయాలన్నా నేను చెప్పిన క్వశ్చన్సే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు సరిపోతాయండి. అండ్ నేను చెప్పిన క్వశ్చన్స్లోనే 5 మార్క్స్ 10 మార్క్స్ రెండు కవర్ అవుతాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్కి 5 మార్క్స్ ఇవ్వరండి, స్కిల్ పేపర్స్లో ఓన్లీ 10 మార్క్సే ఇస్తారు. అండ్ స్క్రీన్ మీద ఎవరికి 10 మార్క్స్ ఇస్తారు, ఎవరికి 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు అనేది క్లియర్గా చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. కమింగ్ టు దిస్ వీడియో, హెల్త్ అండ్ హైజీన్ యూనిట్ 1 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. యూనిట్ 1లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎక్కువ టాపిక్సే ఉన్నాయి. బట్ అవి ఎలా ఈజీగా చదవాలో చెప్తున్నాను, క్లియర్గా వినండి. మనకి యూనిట్ 1లో టోటల్గా చదవాల్సిన క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్, అంటే 15 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి ఓన్లీ యూనిట్ 1 నుంచే. మేడం అన్ని క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ మేము నేర్చుకోలేము, మేము ఓన్గా కూడా రాయలేము, మీరు చెప్పిందే యాస్టీస్ బట్టి పట్టి ఎగ్జామ్లో రాస్తాము, సో టాపిక్స్ తగ్గించండి అంటే గనక ఫస్ట్ చెప్పిన 8 క్వశ్చన్స్ చదవండి, సరిపోతుంది. మీరు టాపర్ అయితే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. బట్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న 8 క్వశ్చన్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు మేడం మేము 8 క్వశ్చన్స్ కూడా చదవలేము, మాకు అన్ని టాపిక్స్ కవర్ అయిపోవాలి, మంచి మార్క్స్ రావాలి, బట్ మాకు ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఉంది అంటే కనుక ఈ వీడియో లాస్ట్లో మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ యూస్ చేసి మీరు ఈజీగా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ 15 కాన్సెప్ట్స్ కూడా కవర్ చేసేయచ్చు. సో లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అది అర్థమవుతుంది. Now without wasting much time, let's get into Unit 1 IMP questions. First one, what is nutrition and explain the importance of nutrition లేదా functions of nutrition అని అడిగినా మీరు సేమ్ కాన్సెప్ట్ రాసేయచ్చు. అండ్ ఎగ్జామ్ పేపర్లో న్యూట్రిషన్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, న్యూట్రిషన్ అంటే ఏంటి? అదేనండి పోషకాలు అంటాం కదా. మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా ఈ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో కరెక్ట్ టైంకి, కరెక్ట్ క్వాంటిటీలో, కరెక్ట్ అమౌంట్లో మనం కనుక
ఈ న్యూట్రియంట్స్ తీసుకుంటే మనం అయితే చాలా హెల్తీగా ఉంటామంట. ఎవరికైతే గుడ్ న్యూట్రిషన్ ఉండదో వాళ్ళు వీక్గా ఉంటారు, అస్తమాను వాళ్ళకి ఇల్నెస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ చూద్దాం. అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకేంటి లాభాలు అనేదే ఈ క్వశ్చన్. ఓన్గా రాసేయచ్చండి. హెల్తీగా ఉంటే ఏంటి లాభాలు? ఫస్ట్ వన్, హెల్ప్స్ ఇన్ గ్రోత్. మనం ఎదగడానికి ఆ హెల్తీ ఫుడ్ హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్, గివ్స్ ఎనర్జీ. మనం ఎప్పుడైతే హెల్తీ ఫుడ్, హెల్తీ న్యూట్రియంట్స్ తీసుకుంటామో అప్పుడు మనకి చాలా బలం అయితే వస్తుంది, ఎనర్జీ వస్తుంది. థర్డ్, బిల్డ్ స్ట్రాంగ్ బాడీ. మనం ఎప్పుడైతే ఫుడ్ మంచిగా తీసుకుంటామో, లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ కరెక్ట్ అమౌంట్లో తీసుకుంటామో మనకి బాడీ అనేది స్ట్రాంగ్గా కూడా తయారవుతుంది. మజిల్స్, బోన్స్ ఇవన్నీ మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. ఫోర్త్ వన్, ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే మనకు తెలిసిన పదమే. ఈ ఇమ్యూనిటీ అనేది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మనల్ని కాపాడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినా మనకేం కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్, కీప్స్ మైండ్ యాక్టివ్. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో మన థింకింగ్ పవర్ కానీ మన మైండ్ కానీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందంట అండ్ మనం మంచిగా ఆలోచించేలాగా చేస్తుందంట. నెక్స్ట్, మెయింటైన్స్ బాడీ వెయిట్. ఎప్పుడైతే న్యూట్రియంట్స్ కరెక్ట్గా తీసుకుంటామో మన బాడీ వెయిట్ కూడా నార్మల్గా ఉంటుందంట. నెక్స్ట్, కీప్ స్కిన్ అండ్ హెయిర్ హెల్తీ. ఆబ్వియస్లీ మంచి న్యూట్రియంట్స్, విటమిన్స్ లైక్ ఏ, సి అండ్ ఈ మనం తీసుకుంటున్నాము అంటే మన స్కిన్ అండ్ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుందంట. లాస్ట్, సపోర్ట్స్ బాడీ ఫంక్షన్స్. మనం ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రియంట్స్ తీసుకుంటామో, ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మన బాడీలో ఉండే అన్ని పార్ట్స్ లైక్ హార్ట్ కానీ లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ కరెక్ట్గా పనిచేస్తాయంట. సో న్యూట్రిషన్ వల్ల మనకి ఇన్ని లాభాలు అయితే ఉన్నాయి. ఇంకా మీరు ఓన్గా ఏం పాయింట్స్ రాసుకున్నా పర్వాలేదు. సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ గుడ్ న్యూట్రిషన్ అండ్ మాల్ న్యూట్రిషన్, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ గుడ్ న్యూట్రిషన్ అండ్ బ్యాడ్ న్యూట్రిషన్ అని అడుగుతారు. మనకి న్యూట్రిషన్ అంటే తెలుసు, మంచి ఫుడ్ మంచి అమౌంట్లో కరెక్ట్గా తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అంటాం. అందులో గుడ్ న్యూట్రిషన్ ఉందంట, బ్యాడ్ న్యూట్రిషన్ ఉందంట. అదేంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్, గుడ్ న్యూట్రిషన్. రైట్ అమౌంట్లో రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ రైట్ టైంకి మనం తీసుకుంటే అదే గుడ్ న్యూట్రిషన్. అండ్ ఏం తీసుకోవాలంట? బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలంట. అంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఫుడ్ని అయితే మనం తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఫైబర్ ఇవన్నీ కలిపిన ఫుడ్ని మనం తీసుకుంటే కనుక అది గుడ్ న్యూట్రిషన్ అవుతుంది. అండ్ దీనికి ఆపోజిట్ మాల్ న్యూట్రిషన్ లేదా బ్యాడ్ న్యూట్రిషన్. దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్. మనం అవసరమైన దానికన్నా తక్కువ ఫుడ్, తక్కువ న్యూట్రియంట్స్ తీసుకుంటే దాన్నే అండర్ న్యూట్రిషన్ అంటాం. నెక్స్ట్, ఓవర్ న్యూట్రిషన్ అంటే ఈటింగ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ అనమాట. అంటే మనకి అవసరమైన దానికన్నా ఎక్కువగా మనం ఫుడ్ తీసుకున్నా లేదా ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ లైక్ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకున్నా దాన్ని ఓవర్ న్యూట్రిషన్ అంటాము. సో ఈ రెండు మాల్ న్యూట్రిషన్ లేదా బ్యాడ్ న్యూట్రిషన్లోకి వస్తాయి. ఇలా ఓవర్ న్యూట్రిషన్ లేదా అండర్ న్యూట్రిషన్లో తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ గుడ్ న్యూట్రిషన్కి మాల్ న్యూట్రిషన్కి కొన్ని డిఫరెన్సెస్ కూడా చూపిస్తున్నాను, మీకు సింపుల్గా అర్థమవుతాయి. గుడ్ న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్గా హెల్తీగా తినడము, మాల్ న్యూట్రిషన్ అంటే అన్హెల్దీగా తినడం. అండ్ గుడ్ న్యూట్రిషన్లో మనకి బాడీ గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది, బట్ మాల్ న్యూట్రిషన్లో మనకి బాడీ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటామో మనం యాక్టివ్గా ఉంటాము, బట్ మాల్ న్యూట్రిషన్లో మనం చాలా టయర్డ్గా నీరసంగా ఉంటాం. గుడ్ న్యూట్రిషన్లో మన వెయిట్ నార్మల్గా ఉంటుంది, బట్ మాల్ న్యూట్రిషన్లో అయితే ఓవర్గా వెయిట్ ఉంటాం లేదా అండర్ వెయిట్ ఉంటామంట. గుడ్ న్యూట్రిషన్లో ఎప్పుడూ హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటాము, బట్ మాల్ న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు ఎప్పుడూ స్కినీగా, ఇరిటేటెడ్గా, సాడ్గా ఉంటారంట. అండ్ గుడ్ న్యూట్రిషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హెల్దీ స్కిన్, హెల్దీ హెయిర్ ఉంటుంది, బట్ మాల్ న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళకి డ్రై హెయిర్, వీక్ అపియరెన్స్ అండ్ పేల్ స్కిన్ ఉంటుంది. లాస్ట్, లైఫ్ క్వాలిటీ. ఆబ్వియస్లీ గుడ్ న్యూట్రిషన్ వాళ్ళకి యాక్టివ్గా లైఫ్ ఉంటుంది అండ్ హెల్దీగా లాంగ్ లైఫ్ లీడ్ చేస్తారు, బట్ మాల్ న్యూట్రిషన్లో లైఫ్ ఎప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది, పూర్ హెల్త్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ గుడ్ న్యూట్రిషన్ అండ్ మాల్ న్యూట్రిషన్, very important for 10 marks. Third question, this is also important. Explain balanced diet and also వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ మీల్ ప్లానింగ్. బ్యాలెన్స్డ్ డైట్ అని, మీల్ ప్లానింగ్ అని మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? అన్ని రకాల న్యూట్రియంట్స్ మనం రైట్ అమౌంట్లో తీసుకుంటే అదే బ్యాలెన్స్డ్ డైట్. మనకి న్యూట్రియంట్స్ మెయిన్గా 7 ఉన్నాయండి. అంటే కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పి మనం 7 పాయింట్స్ రాయాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, వాటర్, ఫైబర్.
ఈ 7 మనకి బ్యాలెన్స్డ్ డైట్లో మెయిన్ కాంపోనెంట్స్ అండి. ఇవన్నీ కలిపి తీసుకుంటేనే అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇక్కడ చూపిస్తున్న ప్రతి పాయింట్ ఇన్ డెప్త్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ మీల్ ప్లానింగ్. అసలు మీల్ ప్లానింగ్ అంటే ఏంటి, మనం ఏం తినాలి, ఎలా కుక్ చేసుకోవాలి, ఎంత అమౌంట్లో తినాలి అని మనం ప్లాన్ చేసుకోవడాన్నే మీల్ ప్లానింగ్ అంటాం. ఈ మీల్ ప్లానింగ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇంక్లూడ్ ఆల్ న్యూట్రియంట్స్. మనం ఎలా మీల్ ప్లాన్ చేయాలంటే మనం తీసుకునే ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్, అంటే ఇందాక మీకు 7 చెప్పాను కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయితేనే మనకి అది బ్యాలెన్స్ డైట్ అవుతుంది. కాబట్టి అలా మన మీల్ని, అంటే మనం తినే ఫుడ్ని అలా ప్లాన్ చేయాలి. సెకండ్ వన్, యూజ్ సీజనల్ అండ్ లోకల్ ఫుడ్స్. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో వింటూ ఉంటాను, మనకి దొరకలేని ఫ్రూట్స్ లైక్ అవకాడో కానీ, ఆప్రికాట్ కానీ, లేదా నట్స్ కానీ, బెర్రీస్ కానీ, ఇవి తినడం కన్నా సీజనల్గా దొరికే లోకల్ ఫుడ్ తినడం మంచిది అని చెప్తా ఉంటారు. అంటే మనకి లోకల్గా దొరికే గువావా కానీ, బనానా కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, ఇవి మనం మీల్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలంట. నెక్స్ట్, ప్లాన్ అకార్డింగ్ టు ఏజ్ అండ్ హెల్త్ నీడ్స్. మీ హెల్త్కి సంబంధించి మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని మనం ఫుడ్ అయితే ప్లాన్ చేసుకోవాలంట. అంటే చిల్డ్రన్కి ఒకలాగా, ఎల్డర్స్కి ఒకలాగా, ఓల్డ్కి ఒకలాగా, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒకలాగా, ఇలా మనకి అవసరమైన న్యూట్రియంట్స్ అందేలాగా మనం అయితే మీల్ని ప్లాన్ చేసుకోవాలంట. ఫోర్త్ వన్, మెయింటైన్ రెగ్యులర్ మీల్ టైమింగ్స్. రోజు ఒకే టైంలో తినేలాగా మనం రెగ్యులర్గా మీల్ టైమింగ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలంట. నెక్స్ట్, ప్రొవైడ్ వెరైటీ అండ్ టేస్ట్. న్యూట్రియంట్స్ తినమన్నాం కదా అని చెప్పేసి రోజు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, అండ్ టేస్ట్లెస్ ఫుడ్ తినాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం టేస్టీగా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని అయితే ఎంజాయ్ చేసేలాగా మనం మీల్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, కీప్ హైజీన్ అండ్ క్లీన్లీనెస్. సో ఏం తిన్నా, ఎలాంటి న్యూట్రియంట్ తీసుకున్నా మనం క్లీన్లీగా మెయింటైన్ చేస్తూ హైజీన్ ఫుడ్ అయితే తీసుకోవాలంట. నెక్స్ట్, ప్లాన్ విత్ ఇన్ బడ్జెట్. న్యూట్రియంట్స్ తీసుకోమన్నాం కదా అని చెప్పేసి ఫుడ్ మీద మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు ఎకనామికల్గా, అంటే మన బడ్జెట్లోనే ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ మీల్ ప్లానింగ్. దీంతో మీకు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇందాక చెప్పినట్టు మీకు 7 న్యూట్రియంట్సే మళ్ళీ విడిగా 10 మార్క్స్కి అడుగుతారండి. ఈవెన్ 5 మార్క్స్కి కూడా ఈ న్యూట్రియంట్స్ మీకు విడిగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అవేంటో చూద్దాము. దానిలో వెరీ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్, వాటర్. మీకు ఈ 5 టాపిక్స్లో ఏ టాపిక్ అయినా మీనింగ్, ఫంక్షన్స్, డయటరీ సోర్సెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెఫిషియన్సీ అడుగుతారు. ఫస్ట్ వన్, కార్బోహైడ్రేట్స్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ అండి. కార్బోహైడ్రేట్స్ గురించి కంపల్సరీ మనకి 10 మార్క్స్ అయితే అడుగుతారు. సో కార్బోహైడ్రేట్స్ మీనింగ్ ఏంటి? ఎస్, కార్బోహైడ్రేట్ అంటేనే ఎనర్జీ. మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో మనకి చాలా ఎనర్జీ అయితే వస్తుందంట. అండ్ ఈ కార్బోహైడ్రేట్స్ షుగర్గా కన్వర్ట్ అయ్యి మనకైతే ఎనర్జీ ఇస్తుందంట. చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం హెల్దీ డైట్లో వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చూద్దాం. అంటే కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి లాభాలేంటి? ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్ గివ్స్ ఎనర్జీ. మనం నడవాలన్నా లేదా ఏదైనా వర్క్ చేయాలన్నా, మనం బ్రెయిన్ వర్క్ చేయాలన్నా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఎనర్జీ ఇస్తుందంట. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ సేవ్ ప్రోటీన్. కొంతమంది ప్రోటీన్ మంచిది కదా అని చెప్పేసి కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటారు. సో అలా మనం ప్రోటీన్ తీసుకున్న ఆ ప్రోటీన్ అంతా ఎనర్జీకే వేస్ట్ అవుతుంది, కానీ మన బాడీ బిల్డ్ చేసుకోవడానికి మనకైతే ప్రోటీన్ ఉండదంట. సో ప్రోటీన్తో పాటు మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటేనే మనం తీసుకున్న ప్రోటీన్ మన బాడీకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ హెల్ప్ డైజెషన్. ఆబ్వియస్లీ ఎనర్జీ వస్తుంది కాబట్టి డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంటెస్టైన్స్ కానీ, స్టమక్ కానీ బాగా వర్క్ అవుతాయంట కార్బోహైడ్రేట్స్ వల్ల. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ హెల్ప్ యూజ్ ఫ్యాట్స్. మన బాడీలో ఉండే ఫ్యాట్స్, అంటే కొవ్వు అంతా కరెక్ట్గా ఎనర్జీగా మారాలి అంటే ఈ కార్బోహైడ్రేట్సే హెల్ప్ అవుతాయంట. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ కీప్ బ్లడ్ షుగర్ నార్మల్. మన బ్లడ్ షుగర్ నార్మల్గా ఉండాలన్నా, అంటే హై లో కూడా అవ్వకుండా చూసుకోవాలన్నా మనకి కార్బోహైడ్రేట్సే హెల్ప్ అవుతాయంట. లాస్ట్, కార్బోహైడ్రేట్స్ హెల్ప్ బ్రెయిన్ వర్క్ వెల్. మన బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయాలన్నా మన బ్రెయిన్కి ఎనర్జీ కావాలి, అంటే అగైన్ అక్కడ కూడా మనకి కార్బోహైడ్రేట్స్ హెల్ప్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్, ఫుడ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి అనేదే సోర్సెస్ అనమాట. ఫస్ట్ వన్, గ్రెయిన్స్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్. ఎస్, రైస్ తిన్న, వీట్ అంటే గోధుమలు, మేజ్ అంటే మొక్కజొన్న, ఈవెన్ బార్లీ, ఇలాంటి గ్రెయిన్స్ నుంచి మనం అయితే కార్బోహైడ్రేట్స్ అయితే తీసుకోవచ్చు.
నెక్స్ట్ రూట్స్ అండ్ ట్యూబర్స్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఎక్కువగా దుంపల నుంచి మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. లైక్ పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, యామ్స్ కానీ, వీటన్నిటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ షుగర్స్. ఆబ్వియస్లీ షుగర్ తింటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనకు వచ్చేస్తాయి. షుగర్ కానీ, హనీ కానీ, స్వీట్స్ కానీ, వీటన్నిటిలో మనకి చాలా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఫాస్ట్గా మనకి ఫ్యాట్ అయితే వచ్చేస్తుంది ఈ షుగర్స్ వల్ల. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ వెజిటబుల్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అయితే మనకు వస్తుంది. ఈవెన్ డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ కానీ, యోగర్ట్ కానీ, ఈవెన్ గీ కానీ, ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్ నుంచి కూడా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీ అంటే మనం రైట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇక్కడ రాయాలి. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనకి ఎనర్జీ ఉండదు, వీక్నెస్ వచ్చేస్తుంది, చాలా వీక్గా టయర్డ్గా అయితే ఉంటాము, వర్క్ కూడా చేసుకోలేము. నెక్స్ట్ ప్రోటీన్ యూస్ టు ఎనర్జీ. మీకు ఆల్రెడీ చెప్పాను, మన దగ్గర కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనం తీసుకున్న ప్రోటీనే ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది అండ్ బాడీ రిపేర్ చేసుకోవడానికి, బాడీ గ్రో అవ్వడానికి మనకి ప్రోటీన్ సరిపోదు. నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్. కార్బోహైడ్రేట్స్ సరిగ్గా మన బాడీలో లేకపోవడం వల్ల మనకి స్టమక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట. నెక్స్ట్ వెయిట్ లాస్ అండ్ మజిల్ వీక్నెస్. మజిల్ వీక్గా అవుతుంది, వెయిట్ కూడా ఈజీగా లాస్ అయిపోతామంట. నెక్స్ట్ పూర్ బ్రెయిన్ ఫంక్షన్, ఈవెన్ లో బ్లడ్ షుగర్ కెన్ కాజ్ డిజీనెస్. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల మనకి బ్లడ్ షుగర్ అనేది లో అయిపోతుందంట. సో కార్బోహైడ్రేట్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ లిపిడ్స్. లిపిడ్స్ ఫంక్షన్స్, డైటరీ సోర్సెస్, ఎఫెక్ట్స్ ఆఫ్ డెఫిషియన్సీ ఏంటో చూద్దాం. లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఆయిల్స్, వ్యాక్సెస్ ఇవన్నమాట. అంటే కొవ్వు పదార్థాలని మనం లిపిడ్స్ అనొచ్చు. ఇవి కూడా డైటరీ ఫంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లిపిడ్స్ ప్రొవైడ్ ఎనర్జీ. ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్ లాగే మనకి లిపిడ్స్ కూడా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయంట. లిపిడ్స్ హెల్ప్ ప్రొటెక్ట్ ఆర్గాన్స్. మనం కొవ్వు పదార్థాలు లైక్ ఆయిల్ కానీ, గీ కానీ, ఫ్యాట్స్ కానీ తీసుకోవడం వల్ల మన ఆర్గాన్స్ని అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లైక్ హార్ట్ కానీ, కిడ్నీ కానీ ఇంజూర్ అవ్వకుండా చూసుకోవచ్చు అంట. అందుకనే సన్నగా ఉన్న వాళ్ళకి ఈజీగా యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి. సో మన ఆర్గాన్స్ ఇంజూర్ అవ్వకుండా మనం కాపాడుకోవడానికి ఈ లిపిడ్స్ అయితే చాలా అవసరం. లిపిడ్స్ కీప్ ద బాడీ వార్మ్. ఈ లిపిడ్స్ అనేవి మన బాడీని హీట్గా అంటే వార్మ్గా ఉంచుతాయంట. నెక్స్ట్ లిపిడ్స్ హెల్ప్ అబ్జర్బ్ వైటమిన్స్. మనం ఎప్పుడైనా ఫుడ్లో వైటమిన్స్ తీసుకుంటే ఆ వైటమిన్స్ మన బాడీలో అబ్జర్బ్ అవడానికి ఈ లిపిడ్స్ హెల్ప్ అవుతాయంట. నెక్స్ట్ లిపిడ్ హెల్ప్ బిల్డ్ సెల్స్. మనకు కావాల్సిన బాడీ సెల్స్, మెంబ్రెయిన్స్ సరిగ్గా వర్క్ అవడానికి, సరిగ్గా క్రియేట్ అవడానికి ఈ లిపిడ్స్ హెల్ప్ అవుతాయంట. నెక్స్ట్ లిపిడ్స్ హెల్ప్ మేక్ హార్మోన్స్. మన హార్మోన్స్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలన్నా, రిప్రొడక్షన్ జరగాలన్నా, గ్రోత్ అవ్వాలన్నా ఈ లిపిడ్స్ హెల్ప్ అవుతాయంట. నెక్స్ట్ లిపిడ్స్ హెల్ప్ కీప్ స్కిన్ అండ్ హెయిర్ హెల్దీ. ఈవెన్ లిపిడ్స్ హెల్ప్ ప్రొటెక్ట్ నర్వ్స్. మన నర్వ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలన్నా, బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలన్నా ఈ లిపిడ్సే మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫుడ్ సోర్సెస్ ఆఫ్ లిపిడ్స్. ఈ లిపిడ్ అనే న్యూట్రియంట్స్ మనం ఏమేమి ఫుడ్లో తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఆయిల్స్. మనకి ఈ లిపిడ్స్ అంటే ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఆయిల్ నుంచే వస్తుంది. లైక్ సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ తీసుకుంటే మనకి ఈ లిపిడ్స్ అయితే వస్తాయి. ఈవెన్ బటర్ అండ్ గీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్. నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకి ఈ హెల్దీ లిపిడ్స్ అయితే వస్తాయి. లైక్ ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవి తీసుకోవడం వల్ల మనకి గుడ్ ఫ్యాట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ యానిమల్ ప్రొడక్ట్స్ లైక్ మీట్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, మిల్క్ కానీ వీటి నుంచి కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అవకాడో. ఈవెన్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చిప్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ నుంచి కానీ మనకి లిపిడ్స్ అయితే వస్తాయి. బట్ అవి అన్హెల్దీ ఫ్యాట్స్ అనమాట. అవి మనం తక్కువ తింటేనే బెటర్. అండ్ ఈ లిపిడ్స్ లేకపోవడం వల్ల, డెఫిషియన్సీ ఉండడం వల్ల, మనం కరెక్ట్ అమౌంట్లో లిపిడ్స్ తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎనర్జీ సరిపోదు, డ్రై స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈవెన్ పూర్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్స్. మనకి వైటమిన్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి లిపిడ్స్ కావాలి కాబట్టి లిపిడ్స్ లేకపోతే మనం తీసుకునే వైటమిన్స్ మనం అయితే అబ్జర్వ్ చేసుకోలేం. నెక్స్ట్ లో బాడీ టెంపరేచర్. మన బాడీ వామ్గా ఉంచడానికి లిపిడ్స్ హెల్ప్ అవుతాయి. సో లిపిడ్స్ లేకపోవడం వల్ల మన టెంపరేచర్ కంట్రోల్ కూడా తప్పుతుందంట. నెక్స్ట్ వీక్ సెల్ స్ట్రక్చర్. సెల్స్ని డెవలప్ చేయడానికి లిపిడ్స్ హెల్ప్ అవుతాయి. సో లిపిడ్స్ లేకపోవడం వల్ల మన సెల్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వంట. నెక్స్ట్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తాయంట.
ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుందంట, బ్రెయిన్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వదంట ఈ లిపిడ్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. నెక్స్ట్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ కూడా మనకి 10 మార్క్స్కి అడగచ్చండి. ప్రోటీన్ అంటేనే అమినో యాసిడ్స్. ఈ ప్రోటీన్ లేకపోతే మనం హెల్తీగా ఉండలేము అండ్ స్ట్రాంగ్గా అయితే అస్సలు ఉండలేము, మన బాడీ కూడా గ్రో అవ్వదు. సో ప్రోటీన్ అనేది మన డైట్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్ చూద్దాం. అంటే ఈ ప్రోటీన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. ప్రోటీన్స్ హెల్ప్ బిల్డ్ అండ్ రిపేర్ బాడీ పార్ట్స్. మన బాడీ బిల్డ్ అవ్వాలన్నా, మన బాడీ దానికంతటి రిపేర్ అవ్వాలన్నా ప్రోటీన్ అనేది చాలా అవసరం. అందుకనే జిమ్కి వెళ్ళే వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు. ప్రోటీన్స్ హెల్ప్ మేక్ ఎంజిమ్స్ అండ్ హార్మోన్స్. మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిన కెమికల్స్ ఎంజిమ్స్ అండ్ హార్మోన్స్. ఈ రెండు బిల్డ్ అవ్వాలన్నా మనకి ప్రోటీన్సే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ హెల్ప్ ఫైట్ ఇల్నెస్. మనం ఎప్పుడైనా వీక్ అయినా లేదా మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా దాని మీద మనం ఫైట్ చేయాలంటే మనకి ఇనఫ్ ప్రోటీన్స్ అయితే ఉండాలంట. నెక్స్ట్ ప్రోటీన్స్ ప్రొవైడ్ ఎనర్జీ వెన్ నీడెడ్. మనకి కార్బోహైడ్రేట్ సరిపోలేనప్పుడు మనకి ఎనర్జీ ఇచ్చేవి ఈ ప్రోటీన్సేనంట. నెక్స్ట్ ప్రోటీన్స్ హెల్ప్ మెయింటైన్ బాడీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మన బాడీలో రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండేలాగా, స్వెల్లింగ్ అవ్వకుండా, డిహైడ్రేషన్ అవ్వకుండా ఈ ప్రోటీన్ హెల్ప్ చేస్తుందంట. నెక్స్ట్ ప్రోటీన్స్ హెల్ప్ ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్. అంటే మనం తీసుకునే న్యూట్రియంట్స్ ప్రతి ఆర్గాన్కి రీచ్ అయ్యేలాగా ఈ ప్రోటీన్స్ అయితే హెల్ప్ అవుతాయంట. నెక్స్ట్ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్. ఆబ్వియస్లీ మన బాడీ గ్రోత్ అవ్వాలంటే కంపల్సరీ మనకి ప్రోటీన్ అనేది అవసరం. ఎస్పెషల్లీ చిల్డ్రన్కి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఫుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు ప్రోటీన్ వస్తుంది అనేది చూద్దాం. అంటే మీట్, ఫిష్, ఎగ్స్, మిల్క్, చీజ్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందంట. నెక్స్ట్ పల్సెస్ అంటే పప్పు ధాన్యాల్లో మనకి ఈ ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకనే మనకి దాల్ ఎక్కువ తీసుకోమంటారు. ఈవెన్ నట్స్ అండ్ సీడ్స్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఇస్తుంది. లైక్ ఆల్మండ్స్, పీనట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటి నట్స్ నుంచి మనం హెల్దీ ప్రోటీన్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రెయిన్ కంటైన్ సమ్ ప్రోటీన్. ఈవెన్ గ్రెయిన్స్ లైక్ రైస్, మేజ్, వీట్ ఇలాంటి వాటి నుంచి కూడా కొంత ప్రోటీన్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ సోయ్ ప్రొడక్ట్స్ అంటే సోయ్ బీన్స్, సోయ్ మిల్క్, టోఫు ఇలాంటి ప్రొడక్ట్స్ నుంచి కూడా మనకి ప్రోటీన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ డెఫిషియన్సీ. మన బాడీలో ప్రోటీన్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆబ్వియస్లీ గ్రోత్ ఉండదు, మజిల్స్ వీక్గా ఉంటాయి అండ్ స్లో హీలింగ్ ఆఫ్ వూండ్స్. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినా లేదా ఇంజ్యూర్ అయినా అది త్వరగా హీల్ అవ్వదంట. నెక్స్ట్ స్వెల్లింగ్ ఇన్ ద బాడీ. ఎవరికైతే ప్రోటీన్ సరిగ్గా ఉండదో బాడీ స్వెల్ అయిపోతుందంట, అంటే బాడీ ఉబ్బిపోతుందంట. నెక్స్ట్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ప్రోటీన్ లేకపోవడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గిపోద్ది. అంటే ఏదైనా డిసీజ్ వస్తే మనం ఫైట్ చేయలేమన్నమాట. నెక్స్ట్ హెయిర్, స్కిన్, నెయిల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అండ్ ఎప్పుడు టయర్డ్గా, వీక్గా ఉంటాము అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రోటీన్ లేకపోవడం వల్ల. సో దిస్ ఇస్ అబౌట్ ప్రోటీన్. నెక్స్ట్ మినరల్స్ చూద్దాం. మినరల్స్లో మనకి మ్యాక్రో మినరల్స్ ఉంటాయి, మైక్రో మినరల్స్ ఉంటాయి. అసలు మినరల్స్ అంటే ఏంటి? మన బాడీలో మన టీత్ లేదా మన బోన్స్, ఈవెన్ మన మజిల్, మన నర్వ్ సిస్టమ్ ఇవన్నీ పనిచేయాలంటే మనకైతే మినరల్స్ కావాలంట. మినరల్స్లో మ్యాక్రో మినరల్స్ అంటే, మ్యాక్రో అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ తీసుకోవాలి, మైక్రో అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ మినరల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మ్యాక్రో మినరల్స్ చూద్దాం. మ్యాక్రో మినరల్స్లోకి ఏమేమి వస్తాయి అండ్ మ్యాక్రో మినరల్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ మ్యాక్రో మినరల్స్ చూద్దాం. ఫస్ట్ కాల్షియం బిల్డ్స్ బోన్స్. కాల్షియం అనేది ఒక మినరల్ అండి. బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి, టీత్ స్ట్రాంగ్గా అవ్వడానికి ఈ కాల్షియం అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ఫరస్. బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి, బోన్స్ బాగా వర్క్ చేయడానికి, బోన్స్ హెల్తీగా ఉండడానికి మనకి ఫాస్ఫరస్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ మెగ్నీషియం కూడా మనకి ఎనర్జీని ఇస్తుంది. పొటాషియం కంట్రోల్స్ మజిల్స్. మజిల్స్ బాగా వర్క్ అయ్యేలాగా, మజిల్స్ బాగా మూవ్మెంట్ ఇచ్చేలాగా మనకి పొటాషియం హెల్ప్ అవుతుంది. ఈవెన్ సోడియం కూడా మన బాడీలో రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండేలాగా ఈ సోడియం చూసుకుంటుంది. సో ఇవన్నీ మ్యాక్రో మినరల్స్ అనమాట. అండ్ ఈ మ్యాక్రో మినరల్స్ మనకి ఏమేం ఫుడ్లో వస్తాయి అంటే కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ ఏం ఫుడ్లో మనకి వస్తాయనేది చూద్దాం. ఆబ్వియస్లీ మిల్క్ నుంచి మనకి కాల్షియం వస్తుంది, ఈవెన్ యోగర్ట్ నుంచి. నెక్స్ట్ ఫిష్, మీట్, ఎగ్స్, ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నుంచి మనకైతే మెగ్నీషియం వస్తుంది. అండ్ బనానాస్, ఆరెంజెస్, పొటాటోస్ తీసుకోవడం వల్ల పొటాషియం వస్తుంది. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల సోడియం వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకైతే మ్యాక్రో మినరల్స్ అయితే పుష్కలంగా ఉంటాయంట. నెక్స్ట్ మైక్రో మినరల్స్. మ్యాక్రో మినరల్స్లోకి మనకి ఐరన్, జింక్, అయోడిన్, కాపర్, సెలెనియం ఇవి వస్తాయి.
వస్తాయి. ఐరన్ క్యారీస్ ఆక్సిజన్ లంగ్స్ నుంచి అన్ని బాడీ పార్ట్స్కి వెళ్ళాలంటే ఈ ఐరన్ అనేది మనకి చాలా అవసరం. నెక్స్ట్ జింక్ హీల్స్ వూండ్స్, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు జింక్ అనే మినరల్ మనకి చాలా హెల్ప్ అవుతుందంట. ఐరన్ కంట్రోల్స్ ఎనర్జీ యూజ్, మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, కరెక్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయడానికి ఐయోడిన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కాపర్ మేక్స్ బ్లడ్ సెల్స్, మనకి బ్లడ్ సెల్స్, బోన్స్, నర్వ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలన్నా ఈ కాపర్ హెల్ప్ అవుతుందంట. ఇలాంటి మైక్రో మినరల్స్ మనకి ఏమేం ఫుడ్ సోర్సెస్లో కనిపిస్తాయి. ఐరన్ మనకి రెడ్ మీట్లోను, స్పినాచ్ అంటే పాలకూరలోను, బీన్స్లోను ఉంటుంది. జింక్ మనకి సీ ఫుడ్లోను, నట్స్లోను ఉంటుంది. నెక్స్ట్ అయోడిన్ సాల్ట్ నుంచి, సీ ఫుడ్ నుంచి మనం తీసుకోవచ్చు. కాపర్ సీ ఫుడ్ నుంచి, నట్స్ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి మినరల్స్ మనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ. ఆబ్వియస్లీ వూండ్ హీలింగ్ అనేది చాలా స్లో అవుతుంది అండ్ మనకి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈవెన్ మన బోన్స్ వీక్ అయిపోతాయంట అండ్ అనేమియా, టైర్డ్నెస్, నీరసంగా ఉంటామంట, మజిల్ క్రాంప్స్ అంటే మజిల్ పట్టేయడము, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయంట ఈ మినరల్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. నెక్స్ట్ వాటర్. ఈ వాటర్ అనే కాన్సెప్ట్ మనకి 10 మార్క్స్కి కంపల్సరీ అడుగుతారండి. వాటర్ గురించి మనం ఓన్గా రాసేయచ్చు, దీంట్లో చదవడానికి ఏముండదు. వాటర్ కరెక్ట్ అమౌంట్లో తీసుకుంటే మనకి ఎన్ని లాభాలు ఉంటాయో మనం ఓన్గా రాయలేమా అండి. ఫస్ట్ వన్, వాటర్ హెల్ప్స్ ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్. మనం తీసుకునే న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలంటే మనకి వాటర్ కావాలి. నెక్స్ట్ వాటర్ హెల్ప్స్ రిమూవ్ వేస్ట్, మన బాడీలో వేస్ట్, టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవాలన్నా మనకి వాటర్ హెల్ప్ అవుతుంది. లైక్ యూరిన్ ద్వారా కానీ, స్వెట్ ద్వారా కానీ మన బాడీలోంచి వేస్ట్ అయితే వాటర్ రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ వాటర్ కంట్రోల్స్ బాడీ టెంపరేచర్ సరిగ్గా నార్మల్ రేంజ్లో ఉండాలన్నా వాటరే కావాలి. నెక్స్ట్ వాటర్ ప్రొటెక్ట్స్ ఆర్గన్స్, మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ సరిగ్గా పనిచేయాలంటే మనకి వాటర్ అవసరం. వాటర్ హెల్ప్స్ డైజెషన్, వాటర్ కీప్స్ స్కిన్ హెల్తీ. అండ్ సోర్సెస్ ఆఫ్ వాటర్, మనకి వాటర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. ఆబ్వియస్లీ డ్రింకింగ్ వాటర్ తాగితే మనకి వాటర్ సోర్స్ అనేది వస్తుంది. ఆబ్వియస్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిన్నా దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్, క్యూకంబర్, ఆరెంజెస్, యాపిల్స్ ఈ ఫుడ్స్ తిన్నా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఈవెన్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్, హెర్బల్ టీ, సూప్స్, వీటి నుంచి కూడా మనకి వాటర్ సోర్స్ అనేది వస్తుంది. అండ్ మనకి వాటర్ రిక్వైర్మెంట్ అని కూడా అడగచ్చు. మనకి పర్ డే 2 to 2.5 లీటర్స్ అయితే అవసరం పడుతుంది వాటర్, ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ డెఫిషియన్సీ, మనం రైట్ అమౌంట్లో వాటర్ తీసుకోకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ చాలా నీరసంగా ఉంటాం, టైర్డ్గా ఉంటాం అండ్ మన స్కిన్, లిప్స్ కూడా డ్రై అయిపోతాయి, హెడేక్ వస్తుంది, డిజీనెస్ ఉంటుంది అండ్ ఈవెన్ కాన్స్టిపేషన్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి వాటర్ తాగకపోతే, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈవెన్ హీట్ స్ట్రోక్స్ రావడము, ఈవెన్ మన బాడీలో వాటర్ లేకపోతే స్వెట్టింగ్ కూడా రాకుండా బాడీ ఓవర్ హీట్ అయిపోతుందంట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో దిస్ ఈజ్ అబౌట్ హెల్త్ అండ్ హైజీన్ యూనిట్ 1, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు టోటల్గా 8 కాన్సెప్ట్స్ ఇన్డెప్త్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వింటే అర్థమైపోయి ఉంటుంది, మీరు ఓన్గా రాసేయచ్చు. ఈ 8 కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవేంటంటే ఫైబర్, కాల్షియం, సోడియం, పొటాషియం, ఐరన్, జింక్, అయోడిన్. ఇందాక చెప్పిన 5 న్యూట్రియంట్స్తో పాటు ఈ 8 న్యూట్రియంట్స్ కూడా మీ సిలబస్లో ఉన్నాయి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఇందాక చెప్పిన 8 క్వశ్చన్స్ చదువుకొని ఇవి చాయిస్కి వదిలేసుకున్నా సరిపోతుంది. లేదు మేడం ఇవి కూడా మాకు తెలుసు, ఈ కాన్సెప్ట్ మాకు తెలుసు, ఐరన్ గురించి మాకు తెలుసు ఆల్రెడీ అంటే అవి కూడా ఒకసారి చూసుకోండి, నో ప్రాబ్లం. ఈ సబ్జెక్ట్ ఎంత ఈజీగా ఉన్నా మేడం ఓన్గా రాయాలన్నా సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి కదా, ఇన్ని కాన్సెప్ట్స్కి మేము సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోలేము అని కొంతమంది అయితే కంప్లైంట్ చేయొచ్చు. అగైన్ ఐమ్ దేర్ ఫర్ యూ. మీకు ఒక టిప్ చెప్తాను. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎలాగో చదువుతారో అవి వెరీ ఇంపార్టెంట్. అండ్ అవి కాకుండా మీకు టోటల్గా 13 న్యూట్రియంట్స్ గురించి అయితే సిలబస్లో ఉంది. ఈ 13 న్యూట్రియంట్స్ గురించి మీకు ఒకటే ఆన్సర్ చెప్తాను, అది చదవండి. ఏ న్యూట్రియంట్ అంటే పొటాషియం అడిగినా, కార్బోహైడ్రేట్ అడిగినా, ఐరన్ అడిగినా, వైటమిన్ అడిగినా, ఏ టాపిక్ అడిగినా మీరు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ 13 న్యూట్రియంట్స్లో మీకు ఏది 5 మార్క్స్ లేదా 10 మార్క్స్కి ఇచ్చినా ఫస్ట్ మీనింగ్ రాస్తారు. ఏ న్యూట్రియంట్ అయినా మనకి బాడీకి అవసరం అండి, ఏది తక్కువైనా మనకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఎలాగో మీరు మీనింగ్లో రాసేస్తారు. అండ్ ప్రతిదానికి ఫంక్షన్స్ నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ నేను మీకు 9 ఫంక్షన్స్ చూపిస్తున్నాను. ఈ 9 ఫంక్షన్సే మీకు ఏ న్యూట్రియంట్కైనా సూట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ న్యూట్రియంట్ అయినా బాడీ గ్రోత్ హెల్ప్ అవుతుంది. అండ్ ఏ న్యూట్రియంట్ తీసుకున్నా అంటే అది కార్బోహైడ్రేట్ తీసుకున్నా, ప్రోటీన్ తీసుకున్నా మనకి ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్న 9 పాయింట్స్
మీకు ఏ క్వశ్చన్కైనా సూట్ అయిపోతాయి. నెక్స్ట్ ఈవెన్ ఎఫెక్ట్స్ కూడా అంతే. ఏ న్యూట్రియంట్ తక్కువైనా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం కామన్గానే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 9 ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను, అంటే 9 ఎఫెక్ట్స్ చూపిస్తున్నాను. సో ఈ 9 ఎఫెక్ట్స్ మీకు ఇచ్చిన కాన్సెప్ట్కి మీరు మ్యాచ్ చేసి రాసేస్తారు. సో ఈ టిప్ యూస్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఇచ్చిన 3 క్వశ్చన్స్ అండ్ ఈ ఒక్క క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ అయితే సరిపోతుంది యూనిట్ 1 నుంచి. మేడం ఇదేదో ఫస్ట్ చెప్తే సరిపోతుంది కదా, కష్టపడి అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, అది మీరు ఓన్గా రాసుకోవాలి. అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి మీకు లైఫ్లో కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలానే మీకు సెకండ్ అండ్ థర్డ్ యూనిట్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని టిప్స్ యూస్ చేసి మనం చదవాల్సిన క్వశ్చన్స్ అయితే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్ నోట్, మీకు సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉండవండి. మీకు సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ వీడియోస్ కూడా కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీకు నోట్స్ అండ్ వీడియోస్ కూడా కావాలంటే టోటల్ 100 రూపీస్ అవుతుంది. ఇందులో బలవంతం ఏం లేదండి, మీకు కావాలంటే తీసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను ఇచ్చిన వీడియోస్ అయినా, పీడిఎఫ్ అయినా, మోడల్ పేపర్ అయినా. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.